हरिः आ विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఆపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 167వ పాఠము 29/7/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము అంటే ఇక్కడ వినడం అంటే చెప్పడం ఏదో ఉండాలి. వినిపించేది ఏదో ఉండాలి. వినిపించేది ఉన్నప్పుడు వినడం జరుగుతుంది. ఈ రెండు కలిపి ఒక కార్యక్రమంలో ఒకటి, రెండు వేరువేరుగా కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా. ఉచ్ఛ్వాసము నిశ్వాసము కలిపి ఒక యూనిట్ అవుతుంది, ఒక ప్రమాణం. ఏదో ఒకదాన్నే విభాగించుకోవడానికి కుదరదు. అలాగే ఎలక్ట్రిసిటీ ఉందంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసి ఒకటిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా రెండు ఉంటాయి. ఈ రెండు కలిసి ఒకటిగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఒక పనివాడు ఉన్నాడు, వాడేదో మేకుని గోడ మీద పెట్టి సుత్తితో రంధ్రం చేస్తున్నాడు, అక్కడ ఏదో బిగించడం కోసం. అంటే ఈ మేకు గోడకి కోసి సుత్తితో కొడుతూ ఉండడం ఈ కొట్టేవాడు. అట్లాగే అవతల గోడ తనలోకి ఆ రంధ్రాన్ని వచ్చేటట్టుగా దానికి అవకాశం ఇవ్వాలి కదా. గోడ అవకాశం ఇచ్చింది కాబట్టి వీడు రంధ్రం కొట్టగలుగుతున్నాడు. నువ్వెవడు కొట్టడానికి ఆగు అని చెప్పి అది గట్టిగా ఉందనుకోండి, ఎంత కొట్టినా కానీ కొంచెం కూడా లోపలికి రంధ్రం లేదు. అక్కడ రంధ్రం పడుతుంది అంటే అది అవకాశం ఇచ్చింది. ఇట్లా ఈ రెండు కలిపి ఒకటిగా ఉంటాయి. ఇదే సృష్టికి అన్వయించుకోవటం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి
వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట తాను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో పహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. సత్యం అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు, మనమే సత్యం ఉన్నది ఒక్కటి, అదే సత్యం. అయితే అట్లాగా లేదు కాబట్టి మనకు సత్యం దగ్గరికి వెళ్ళాలి అని జపం చేస్తూ ఉన్నాం మనం. అదొక కార్యక్రమంగా పెట్టుకుని సత్యం అంటూ అడుగుతూ ఆ జపం చేస్తూ ఉన్నాం అన్నమాట. అట్లా చేయటం వల్ల ఏమవుతుంది, గొంగళి పురుగు సీతకు ఒక చిలుకగా మారినట్టుగా మనం సత్యంగా మారిపోతాం. అదొక మార్గం, ఇదొక పద్ధతి. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్, ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనకు ఏంటంటే 2 మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మనకి తోచినట్టుగా ముందుకు వెళ్ళడం, ఎవరికి వాళ్ళకి తోచిన దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అట్లా తోచింది చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది భౌతిక విషయాల వరకే పరిమితం అవుతుంది. ఎందుకంటే దేహాత్మ అక్కడ పనిచేస్తుంది కాబట్టి దేహం వరకే పరిమితం చేస్తుంది. తను ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి తనలో దాగి ఉన్నటువంటి ఆ కోరికలు, ఆవేశాలు, ఉద్వేగాలు, పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిని బయటికి తెచ్చుకుంటూ కూర్చుంటున్నది. అలా సాగిపోతూ ఉంటుంది. అయితే ఇంకంతే అలాగా సాగిపోతుందా అంటే, ఈ సృష్టి ఎట్లా ఏర్పాటు చేయబడింది, పరిణామం.
పరిణమించుట. ఎక్కడ ఏది కూడా ఉన్న చోట ఉండనివ్వదు. మనం ఉందామన్నా గానీ వాక్కెళ్తూ ఉంటుంది. ఉన్న చోట ఉండడం అనేది కుదరని పని. తీసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకువెళ్ళకపోతే మనం అసలైన చేరవలసిన చోటికి మనం రైలు ఎక్కామంటే అది వెళ్తూ ఉండాలి కదా. ఒక చోటకి వెళ్ళటం కోసం రైలు ఎక్కాము, అది ఆగిపోయింది మధ్యలో. ఏం వెళ్తాంలే, కాసేపు ఆగిపోదాంలే అంటే మనకి ఎంత చికాకు వస్తుంది, మనకి ఎంత కోపం వస్తుంది. రైలు ఆగిపోతే, రైలు సాగిపోతుంటే మనకి హాయిగా ఉంటుంది. ఆగిందా మనకి చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి అలాగా ఈ సృష్టి ఆగకుండా సాగుతూనే ఉంది. ఎట్లా సాగుతుంది? పరిణామం, అభివృద్ధి పదంతో మరింత మెరుగ్గా, మరింత మెరుగ్గా. అదే పద్ధతిలో ఒకటి నుంచి అనేకత్వానికి వచ్చింది. అదే పద్ధతిలో అనేకత్వం నుంచి ఏకత్వానికి ప్రయాణం అవుతుంది. అయితే ఇట్లా మనకు తోచినట్టు చేసుకుంటా ఉండడం అనేది ఒక పద్ధతి చెప్పుకున్నాము. అది దానివల్ల ఏమవుతుంది? ఆ రైలు ఎప్పుడుకో తిరిగ్గా చేరవలసిన చోటికి చేరుస్తుంది. మనం టికెట్ కొన్నాం, రైలు ఎక్కాం కాబట్టి తప్పనిసరిగా చేరవలసిన చోటికి చేరుస్తుంది. ఎప్పుడు అనేది అది దాని యొక్క సమయాన్ని బట్టి, దాని వీలుని బట్టి. మన ఇష్ట ప్రకారం వెళ్ళదు కదా అది. దాని ఇష్ట ప్రకారం. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, దాని విధి విధానాలు ఉంటాయి. దానికి అనుసారంగా అది వెళుతూ ఉంటుంది. మనల్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళదు అది. అప్పుడు ఏమవుతుంది? మనకి అట్లాగా పుట్టడము, మరణించటము, జన్మించటం, మరణించటం, ఇట్లా ఈ బాధలన్నీ అనుభవిస్తూ ఉండడం, చేసిన పనుల తాలూకు మరలా కర్మఫలాలు మనల్ని బంధిస్తూ ఉండడం, ఇలా సాగిపోతూ ఉంటుంది. మనకు తోచినట్టుగా చేస్తూ ఉంటే ఇలా జరుగుతుంది. ఎప్పుడుకో ఆ చిట్ట చివరిది ఏదైతే ఉందో మన స్వస్థితికి సంబంధించి, అంటే ఏకత్వానికి సంబంధించి, ఆ పరమాత్మ స్థితికి సంబంధించి అప్పుడుకి చేరుకుంటాం. ఎప్పుడుకో ఎన్ని బ్రహ్మ ఆయుర్ధాలు అయిపోవాలో తెలియదు. ఒక బ్రహ్మ ఆయుర్దాయంలో పూర్తి కాదది. సాగుతూనే ఉంటుంది నెమ్మదిగా. అది ఒక పద్ధతి. ఇంకోటి, అంత సమయం మేము వేచి ఉండలేము. ఇప్పుడే కావాలి. ఆ చిట్ట చివరిది ఏదైతే ఉందో అది ఇప్పుడే కావాలి అనేది ఒక పద్ధతి. అప్పుడేంటి కొంత ప్రయత్నం. అంటే తోచినట్టు చేయకుండా. అయితే ఇక్కడ కూడా తమాషా ఏంటంటే, ఇది తోచింది మనకి. ఇక్కడేమైంది? కాదు, నేను త్వరగా చేరాలి దీనికి సంబంధించి అని నాకు తోచింది. కూడా చూడండి, అది తోచింది. నెమ్మదిగా వెళ్దాంలే. అసలు దీని గురించిన విషయం కాకుండా మన జీవితం ఎట్లాగా, మనం ఈ భౌతిక జీవితంలో ఎలాగ అభివృద్ధిగా రావటం, ఇతరుల పట్ల మనం ఆధిక్య ధోరణితో అందరి మీద చాలా గొప్పవాళ్ళుగా అవడం ఎలాగా, ఇట్లా ఈ ఆలోచనలతో సాగిపోతూ ఉంటుంది. అవతల వాళ్ళని మోసం చేయడం ఎలాగా, మోసం చేసి మనం పైకి రావడం ఎట్లాగా, లేదా ఇవన్నీ ఇలాగ సాగిపోతూ ఉంటాయి ఆ తోచడంలో. ఇక్కడ ఈ తోచడం ఏమైంది? త్వరగా దీనికి సంబంధించిన విషయం ఏదో ఉంది, ఆ చిట్ట చివరి స్థితికి సంబంధించి. ఈ జనన మరణాలు లేని స్థితి ఏదో ఉండాలి.
దాన్ని ఇప్పుడే చేరాలి అన్నట్టుగా ఇంకొకళ్ళకి తోచింది. అప్పుడు ఆ తోచిన దానికి తగిన విధంగానే అతను కూడా ప్రయత్నం చేస్తాడు. అదేనా మనకి తోయటం. ఆ తోయడం ఎట్లాగా జరిగింది? ఇట్లాగా మనం వీటిని గురించి వివరించుకోవటాలు, ఆ తర్వాత ఆ కర్మ ఫలాలు అతన్ని అనుభవింపజేసేటప్పుడు కలిగిన బాధ, విరక్తి, నిరాశ ఇవన్నీ తోడుకొని దీని నుంచి బయటపడాలి అన్న భావన కలిగిన తర్వాత అప్పుడు ఇది వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే నేను దీని నుంచి విడుదల పొందాలి అన్నట్టుగా. ఇప్పుడు మనం చేస్తున్న పనేంటంటే, మనం ఇప్పటికిప్పుడు విడుదల పొందటం ఎట్లాగా? అన్నదానికి సంబంధించి అయితే అంతకుముందు రకరకాలైన భావాలు, ఆలోచనలు ఆహ్, వీడి ధ్యానం చేయటం, తపస్సు చేయటం. ఆ తపస్సు ద్వారా నెమ్మదిగా ఆ విషయాల్ని గ్రహిస్తూ, ఆ లోతుల్లోకి వెళుతూ, తనను తను తెలుసుకోవడం అన్నట్టుగా. తనను తాను గ్రహించడం. తర్వాత తానుగా మారటం అన్నది అది అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే, ఇక అట్లా అటువంటి తర్క వితర్కాలు, ధ్యానం, తపస్సు ఇటువంటి ఏమీ అవసరం లేకుండా సృష్టి యొక్క అమరికని, కూర్పుని మనకు తెలియజేయటం. అది తెలుసుకోవటం ద్వారా సత్యముగా మారిపోతాం. అంత తేలికగా ఈ కలియుగ మానవులకి అందింపబడింది. ఆ పద్ధతిలో మనం నేర్చుకుంటున్నాం ఇది. మనం శ్లోకం స్టాంజా 1లో మొదటి స్టాంజాలోని 9వ శ్లోకంలో 9వ శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాము. అంటే 8దో శ్లోకం దాకా మనకి హాయిగా గడిచిపోయింది. దూరంగా ఇది ప్రళయ స్థితి ఇలా ఉంటుంది, ప్రళయ స్థితి ఇలాగుంటుంది అనుకుంటూ చెప్పుకుంటా వచ్చాం. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ పడింది మనకి. 9దో శ్లోకానికొచ్చేటప్పటికల్లా ఇయన్నీ ఎలా తెలిసినాయి ఇవన్నీ? 8దో శ్లోకం వరకు బాగానే చెప్పుకున్నాం. ఇయన్నీ మరి ఎవరో చెప్తేనే కదా మనకి ఇవి అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇయన్నీ 8 శ్లోకాలు మనం చెప్పుకున్నామంటే ప్రళయ స్థితి గురించి దాదాపుగా సంవత్సరం పైనుంచి చెప్పుకుంటున్నామంటే, మరి ఎవరో దాని గురించి అనుభూతి చెందిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు ఉండబట్టే గదా! ప్రళయ స్థితిలో గూడా వాళ్ళు ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయి, ప్రళయ స్థితిలో ఉంటూనే, ఆ ప్రళయ స్థితి గురించి వాళ్ళు గాఢ నిద్రలోనే ఉంటూ, గాఢ నిద్ర గురించి చెప్పేస్తున్నారు వాళ్ళు. అది ఇప్పుడు అలాగా చెప్పుకుంటున్నాం మనం. మరి ఎట్లా జెప్పారీళ్ళు? ఎవరీళ్ళు? అదంటే ఐ ఆఫ్ డాంగ్మా అంటున్నారు. మూడవ కన్ను వికసించిన వాళ్ళు, మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళు ఆ సంవేదనని, ఆ చైతన్యం యొక్క దీన్ని వాళ్ళు అనుభూతి చెంది వాళ్ళు చెప్తున్నారు అని అన్నారు. బాగుంది. మరి వాళ్ళెక్కడి నుంచి ఉన్నారు అన్న ప్రశ్న ఇప్పుడు ఎదురైందన్నమాట. మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది కదా! గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. మరణించాము. ఇక భౌతిక లోకంతో సంబంధం లేదు. పూర్తిగా ఇక దేనితోనూ సంబంధం లేదు అన్నట్టుగా ఉంది. అటువంటి సమయంలో ఈ విషయాలు మనకి ఎట్లాగా తెలుస్తున్నాయి?
శ్లోక 9వ శ్లోకం మొదటి భాగం ఏమిటుంది? బట్ వేర్ వాస్ ద డాంగ్మా వెన్ ది ఆలయ ఆఫ్ ద యూనివర్స్ సోల్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ అనిమా మండి వాజ్ ఇన్ పరమార్థ. మొత్తం పరమార్థ స్థితిలో ఉంది అంటున్నాం. పరమార్థ స్థితి అంటే అపర నిర్వాణ, పర నిష్పన్న, ఇవన్నీ కొంచెం దగ్గర పదాలు. ఆ స్థితిలో ఉండగా ఈ ఆలయ ఆఫ్ ద యూనివర్స్ ఇదంతా ఎట్లాగుంది? పరమార్థ స్థితిలో ఉండగా ఈ డాంగ్మా, ఈ ఐ ఆఫ్ ది డాంగ్మా ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మనం ప్రపంచంలో ఉన్న రకరకాల వాదనలు, వీటికి సంబంధించి తత్వవేత్తలు, అట్లాగే మతాలు చెప్పిన విషయాలు, వీటన్నిటినీ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది దీన్ని వివరించడానికి. ఈ ఒక్కొక్క పదాన్ని అంటే ఎక్కువ భాగం ఏంటంటే బౌద్ధ మతం యొక్క విచారణ. వాళ్ళు ఎట్లాగా ధ్యానం ద్వారా వాళ్ళు ఎట్లా దీన్ని తెలుసుకుంటున్నారో ఆ విషయాలకి సంబంధించి మనకి చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. Like the moon in clear tranquil water that reflects itself in every object of the universe. It reflects. అంటే ఆలయ అంటే ఏం చెప్తున్నారు? ఆలయ is the basis of every visible and invisible thing. And that though it is eternal and immutable in its essence, it reflects itself in every object of the universe, like the moon in clear, tranquil water. అంటే ధ్యానంలోకి వెళ్ళే కొలది, లోతుల్లోకి వెళ్ళే కొలది, మొట్టమొదటగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రాథమికంగా అంత గందరగోళంగా తన శత్రువులు, తన మిత్రులు, తన అవమానాలు, తన పొగడ్తలు, తన జీవితానికి సంబంధించిన ఒడిదుడుకులు, భయాలు, నిరాశలు, ఇట్లా ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ గందరగోళంగా మీద పడతాయి. మొట్టమొదటగా మురికి నీళ్ళు ఎలాగైతే ఉంటాయో, వర్షం పడి ఆ వర్షం వేగంగా నీళ్లు ఎక్కువ వచ్చేసి వరద వచ్చేటప్పుడు కల్లా వరద నీళ్ళు ఎలాగ ఉంటాయి? మొత్తం అక్కడ ఎర్ర మట్టి ఉంటే ఎర్ర నీళ్లుగా ఆ మట్టి రంగుతో ఉండిపోతాయి ఆ నీళ్లు. వరద అలా ప్రవహిస్తుంటుంది. వరద నీళ్ళు ఎలాగైతే ఆ మట్టి రంగుతో ఉండిపోతాయి. మరి వరద నీటికి వర్షం నీటికి మట్టి రంగు రాలేదు కదా, అది స్వచ్ఛంగా వచ్చింది. మేఘం వర్షించినప్పుడు, మేఘం నుంచి వర్షం కిందకి పోయినప్పుడు ఆ నీరంతా స్వచ్ఛమైన జలం అది. అటువంటిది కింద దీంతో కలిసేటప్పటికి ఆ మట్టితో కలిసిపోయింది, మట్టి రంగు వచ్చేసింది.
ఇట్లా మనం ప్రాథమికంగా ధ్యానంలో ఉండేటప్పుడు కల్లా ఇలాగా మొత్తంగా గందరగోళంగా ఉంటుంది. ఇక క్రమక్రమంగా ఇక ప్రశాంత స్థితికి రావటం, అవన్నీ అడుక్కి చేరినట్టుగా వాటి నీరంతా స్వచ్ఛంగా నిర్మలంగా మారిపోవటం, దాంట్లో ఉన్న మట్టి అంతా అడుక్కి చేరటం. ఇప్పుడు స్వచ్ఛమైన జలంగా ఉంది. ఆ స్వచ్ఛమైన జలంలో ఏంటి, మొత్తం ఈ విశ్వానికి సంబంధించినటువంటి సత్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంతకుముందు పరిమితంగా తనకి సంబంధించిన విషయాలే కనిపించినాయి ప్రారంభంలో. ఇప్పుడు సమస్త విశ్వము ఈ సృష్టించే విధానం, సృష్టికర్త, ఈ మొత్తానికి ఆధారమైనటువంటి ఒక పరమాత్మ తత్వం, వీటి గురించిన దృశ్యాలు, వీటి గురించిన దర్శనం, వీటి గురించిన అనుభూతి ఇప్పుడు వస్తుంది. అదే మురికి నీటిలో, మరి ఆ బురద నీటిలో చంద్రుడు ప్రతిఫలించలేడు కదా, ఆ నీరు ప్రతిఫలింపజేసుకోలేదు, చంద్రుణ్ణి తనలో ప్రతిఫలింపజేసుకోలేదు. ఆ బురదంతా అడుక్కు వెళ్ళిపోయింది. స్వచ్ఛమైన జలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు అది ప్రతిఫలింపజేసుకోగలుగుతుంది. అంటే మొత్తం అసలైన తత్వం ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించి అప్పుడు ప్రతిఫలింపజేయటం అనేది జరుగుతుంది. దానికి కారణము ఈ ఆలయ, ఆ స్థితిని ఏమంటున్నారంటే ఆలయ అనే పేరుతో చెప్తున్నారు. అది ఆధారంగా ఉంది, అది విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ థింగ్స్, వ్యక్త సృష్టి కానీ, అవ్యక్తంగా ఉన్నది కానీ, వ్యక్తంగా ఉన్నది కానీ, ఏదైనా కానీ మొత్తానికి ఈ ఆలయ అనేది బేసిస్ గా ఉంది. అంటే యూనివర్సల్ సోల్ అక్కడ దాకా వెళ్ళినట్టు అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ గమనించేది, ఇక్కడ మనం చేస్తున్న పనులు, ఈ పనులను గమనించేవాడు ఒకటి ఉంది, గమనించేవాడు ఒకడు ఉన్నబట్టి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. చూసేవాడు లేకుండా చూడబడేది లేదు. మరి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయంటే అర్థం ఏంటి, మనం చూస్తున్నాం కాబట్టి, మనం వింటున్నాం కాబట్టి, ఇవన్నీ మనకి బాహ్యంగా ఉండి, అన్యముగా ఉండి ఇవి తెలుస్తున్నాయి మనకి. వీటిని కాకుండా దీన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు, మనలో ఉండటం వల్ల అది తెలుస్తుంది మనకి. ముందు అది మనకి తెలిసిపోతే చూసేవాడు ఒకడు ఉన్నాడు, వీడు కూడా మళ్ళీ ఏమైంది, మొత్తానికి పరమాత్మ కూడా అదే పని. అందుకే మా అధ్యక్షణ అని చెప్పింది ఆయన, నా అధ్యక్షతన చూసేవాడుగా ఉన్నాను నేను, హైయెస్ట్ అన్నమాట పరమాత్మ తత్వం. ఇంకా అక్కడి నుంచి అది కిందకి దిగి ఏమైంది, ఆత్మగా మారింది. ఇంకా అక్కడి నుంచి దిగి ఏమైంది, జీవాత్మగా మారింది. అంటే ఈ విశ్వాత్మగా, ఆ పరమాత్మ తత్వం నుంచి విశ్వాత్మగా మారేటప్పుడు కల్లా, ఎందుకని విశ్వం ఒకటి ఏర్పడడం వల్ల. విశ్వం ఏర్పడాలి అంటే చూసేవాడు ఉండాలి, చూడబడేది ఏర్పడాలి అంటే చూసేవాడు ఉంటే కానీ చూడబడేది ఉండదు. లేకపోతే అది అక్కడ సృష్టి ఉన్నా కానీ లేనట్టే. సృష్టి ఉందని ఎవడు చెప్తాడు, చెప్పాలి కదా. మరి సృష్టి ఉంది అని చెప్పాలి అంటే అది చూసేవాడు ఉండాలి. అందువల్ల విశ్వాత్మ, పరమాత్మల విశ్వాత్మగా రూపాంతరం చెందాడు. అందువల్ల విశ్వము కనిపిస్తూ ఉంది. ఆ విశ్వాత్మ నుంచి బుద్ధి, హయర్ మనసు ద్వారా జీవాత్మ వచ్చింది. జీవాత్మ రావడం వల్ల ఏమైంది,
ఈ దేహానికి సంబంధించి, ఈ మానవ దేహానికి సంబంధించిన ఈ విషయాలు చూడటానికి జీవాత్మ పరిధిలోకి వచ్చింది అది. అంటే ఈ మొత్తాన్ని చూస్తున్నాడు, ఈ మొత్తం తెలుస్తోంది. విశ్వాత్మకి ఎంత తెలుసో జీవాత్మకి అంతే తెలుసు. మరి ఇక్కడ జీవాత్మ మన దేహంలో ప్రవేశించింది కదా, మరి మనకు అట్లాగా తెలుస్తూ ఉండాలి కదా అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, దేహాత్మ ఇక్కడ ఒకటి ఉండిపోయింది. ఇక్కడ దేహాత్మ జీవాత్మ రెండు ఇక్కడ ఉండటంతో దేహాత్మ పరిమితంగా ఉంది, దేహం వరకే అది చూస్తూ ఉంది. అంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అనే పదం ఎందుకు వాడుతున్నారు, చూసేవాడు, గ్రహించేవాడు, గమనించేవాడు, గమనించేవాడికి ఆ పదం వాడబడుతుంది. ఈ పదం ఇప్పుడు ఇవన్నీ మనం మనకి ప్రళయ స్థితికి వెళ్ళాము అంటే అక్కడ గమనించేవాడు ఉన్నా కానీ ఈ దిగువ కేంద్రాలకి, దిగువ స్థాయిలో ఉన్నదానికి ఆ చూసేవాడికి మధ్యన అంటే ఆ మెమరీ దీంట్లోకి రావటం లేదు. అందువల్ల మనం తెలియకుండా అయిపోతుంది, కట్ అయిపోతున్నట్టుగా అవుతుంది. ప్రళయ స్థితి అంటే మరణానంతర స్థితి అంతా మళ్ళీ జన్మించిన తర్వాత క్రితం జన్మకి సంబంధించి ఆ మెమరీ అంతా ఆగిపోతూ ఉంది. మనకి తెలియకుండా అట్లా నిక్షిప్తం చేసినట్టుగా అయిపోయింది. ప్రళయ స్థితిలో కూడా అలా నిక్షిప్తం చేసినట్టు అవుతుంది. కనెక్షన్ ఉంది కానీ అది అది ఎవరికి తెలుస్తుంది, అది ఒక్క మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి మాత్రమే ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల. ఎక్కడ మనం కనెక్షన్ కట్ కాలేదు వాళ్ళకి. అందువల్ల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం ఈ 4 స్థితుల్లోనూ వాళ్ళు ప్రజ్ఞ కలిగి ఉంటున్నారు, ఎరుకతో ఉంటున్నారు, మేలుకొని ఉంటున్నారు అన్నమాట. వల్ల వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ విషయాలు మనం వివరించుకోవటం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, మనం దేహాత్మ నుంచి జీవాత్మ దగ్గరికి వచ్చినట్టు, జీవాత్మ ద్వారా ఇవన్నీ మనం గ్రహిస్తున్నట్టుగా, జీవాత్మ స్థాయి నుంచి చూస్తున్నట్టుగా మనకి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అంటే దేహాత్మ జీవాత్మతో కలిసిపోవటం, ఈ విషయాల పట్ల ఇవి వింటూ ఉంటాయి, వీటిని వినడం ద్వారా, తెలుసుకోవటం ద్వారా దేహాత్మ యొక్క విస్తృతి విశాలమవుతూ ఉంది. దాని యొక్క అపరిమితత్వం నుంచి అపరిమిత తత్వంలోకి విశాలమవుతున్నది. కనుక జీవాత్మతో అది కలిసిపోవటం జరుగుతుంది. ది సేమ్ ఫర్ పరమార్థ. అదర్ స్కూల్స్ డిస్ప్యూట్ ద స్టేట్మెంట్. వీటిని గురించి రకరకాల వాదనలు ఉన్నాయి, రకరకాల ఆలోచన విధానాలు, రకరకాల ఆలోచనల ధోరణులు అవి. అందువల్ల ఏంటన్నమాట, ఇక్కడ ఒక సంప్రదాయం వాళ్ళు ఒకటి చెప్తే, ఇంకో బౌద్ధ మతంలోనే మళ్ళీ 2-3 రకాలు ఉన్నాయి కదా మనకు, మహాయాన, హీనయాన, మాధ్యమిక. ఈ మూడిట్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ స్థితిని చెప్పడం. స్థితి అదే కానీ దాన్ని వివరించటంలో, అందుకని దాని వల్ల ఏమవుతుంది, డిస్ప్యూట్ ద స్టేట్మెంట్. కొంచెం అంగీకారయోగ్యంగా లేదు ఇంకొకళ్ళకి. ఏదైనా ఒకటి ఉంది అంటే అందరికీ అంగీకారం కావాలి, ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి, ఒక విషయమే కాబట్టి. ఎవరైనా కానీ అక్కడ ఎదురుగా పుస్తకం ఉంది,
ఎవరైనా కానీ అది పుస్తకం అనే అంటారు. అందరూ అంగీకరిస్తారు అక్కడ. చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు ఎవరైనా గాని అక్కడ ఆహ్, దాని సమీపంలో ఉన్న ఎవ్వరైనా గాని అది పుస్తకం. అవును, పుస్తకమే. అందరూ అంగీకరిస్తారు దాన్ని. ఇట్లా అందరూ అంగీకరించే విషయానికి మనం నెమ్మదిగా రావాలి. నెమ్మదిగా రావాలంటే ఇది ఇక్కడే మనకి దాని యొక్క అమరిక కూర్పు. పుస్తకం అని ఎందుకని అంటున్నారు ఈళ్ళందరూ? అంతకుముందు వాళ్ళకి దానితో పరిచయం ఉంది వాళ్ళకి. దాని పేరుతో వాళ్ళు అంటే అది కొన్ని కాగితాలతో ఉన్నది. దాని మీద ఏవో రాసి ఉన్నాయి. ప్రింట్ చేసి ఉన్నాయి. లేకపోతే అచ్చు చేసి ముద్రింపబడి ఉన్నాయి. అది చదువుకోవటానికి వీలుగా వాళ్ళకి తెలిసిన భాషలో. అట్లా దానికి అందరూ గూడా దానికొక పేరు పెట్టుకున్నాం. పుస్తకము అని. ఇగ అందరూ ఒకళ్ళకొకళ్ళు ఇది పుస్తకం, ఇది పుస్తకం అని ఒకళ్ళకొకళ్ళు దాన్ని పరిచయం చేసుకున్నారు అంతకు ముందే. ఏదిరా పుస్తకం ఏదిరా అంటే, ఆ పుస్తకం తెచ్చిస్తున్నారు. ఇంట్లోకెళ్ళంగానే పుస్తకం ఏదిరా అంటే, ఆ పుస్తకం తెచ్చి ఇస్తున్నారు. అంటే అది పుస్తకం అని అవతల వాడికి తెలిసింది. అడిగిన వాడికి తెలిసింది. అది తీసుకురాబోయే వాడికి తెలిసింది. అట్లా అందరికీ కామన్‌గా తెలిసిపోయింది. ఒక పుస్తకము అన్న విషయం గురించి. కాబట్టి దాంట్లో ఇక ఎవరు ఏమి డిస్ప్యూట్ ఉండదు ఇక ఆ స్టేట్‌మెంట్‌లో. అది పుస్తకమే. ఎవడన్నా అది పుస్తకం అంటారేంటండి? పుస్తకం కాదది అని ఇంకోటేదో అని చెప్పబోతే అట్లా కుదరదు కదా ఇక. అది పుస్తకమేనండి. దాంట్లో పుస్తకం అంటే ఏంటి? దాంట్లో కొన్ని పేజీలుంటాయి. ఆ పేజీల్లో కొన్ని విషయాలు ప్రింట్ చేసి ఉంటాయి. అవి మనం ఆ విషయాల్ని మనం చదువుకొని తెలుసుకోవడానికి వీలుగా ఆ పుస్తకం ఉంటుందక్కడ. ఆ గ్రంథం. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆ గ్రంథంలో ఆ వివరాలు ఇచ్చారు. అది అందుకని అక్కడ ఉందది. ఆ పుస్తకం అది. దాని గురించి ఇక డిస్ప్యూట్ రాదు. ఎవరన్నా కాదు అన్నారంటే అతన్ని పిచ్చి ఆసుపత్రికి పంపాలేమో అనుకుంటారు. అట్లా అనుకుంటారు గానీ, అతని వాదన వినటానికి ఏమీ లేదిక్కడ. అతనికి సంబంధించిన వాదన ఏమి లేదు దానికి సంబంధించి. ఏదో కావాలని వ్యతిరేకంగా చెప్పినట్టే ఉంటుంది తప్పితే, అతని దగ్గర బలమైన వాదనకి సంబంధించి, తర్కించడానికి సంబంధించి విషయమేమీ ఉండదు. కాబట్టి వాడు బ్రెయిన్ సరిగ్గా లేదనుకుంటా, కొంచెం తేడాగా ఉన్నాడు. వాడిని పంపించండి పిచ్చి ఆసుపత్రికంటారు. ఇప్పుడు ఇక్కడేంటంటే మనం అందరము ఒకే అంగీకారానికి రావాలి. అందరము ఏకం అందరికీ అంగీకారయోగ్యంగా ఉండాలి. ఏదైనా ఒక విషయం ఉంది అంటే అది అందరికీ అంగీకారయోగ్యంగా ఉండాలి. అంగీకారయోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడొస్తుందది? దీని యొక్క అమరిక, ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు. అంటే ఆ వస్తువు ఎట్లాగా వచ్చింది? మనం ఏదైతే దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అది ఎట్లాగా వచ్చింది? అప్పుడు మనకి ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు తెలిసిపోతే అప్పుడు ఎవ్వరు కాదంటానికి లేదిక. ఇప్పుడు ఇన్ని వాదనలు ఎందుకొచ్చినాయి అంతకుముందు? ఇది అందుబాటులో లేదప్పుడు. సృష్టి యొక్క అమరికని, కూర్పుని ఇంత వివరంగా అప్పుడు అందుబాటులో లేదు. చాలా కొద్ది మందికి అందుబాటులో ఉన్న అది అమరిక, కూర్పుగా అర్థం చేసుకోలేదు. వాళ్ళు అలాగా ధ్యానం చేస్తుంటే, తపస్సు చేస్తుంటే ఆ విషయాలు తెలుస్తూ ఉన్నాయి అన్నట్టుగానే అనుకున్నారు గానీ, సృష్టి యొక్క అమరిక ఈ పద్ధతిలో ఉంది అన్న దానికి రాలేదు వాళ్ళు. ఇప్పుడు తైత్తిరీయోపనిషత్తు ఉందనుకోండి. ఎట్లాగొచ్చిందది? తండ్రి
గురువు, కుమారుడు శిష్యుడు. తల్లిదండ్రులు తండ్రి కొడుకే గురువు శిష్యుడుగా ఉన్నారు. అప్పుడు శిష్యుడు వచ్చి గురువుని అడిగాడు, ఈ మొత్తానికి ఆధారం ఏంటి? అడిగితే సరే ఆలోచించు అని గురువు చెప్పాడు. అంటే తండ్రి అంటే విషయం ఇదే అని చెప్పలేదు, ఆలోచించు అన్నాడు. సరే ఆలోచించాడు. ఆలోచిస్తే ఈ భౌతికం వరకే అతనికి కనిపించింది. ఓ ఇదే అసలైందనమాట, ఇదే సత్యము. ఈ భౌతికందే మనకి ఇదే కనిపిస్తూ ఉంది కాబట్టి, ఈ పంచేంద్రియాలకి ఇదే అందుతుంది కాబట్టి అని వచ్చి చెప్పాడు. ఈ అన్నమయ కోశమే యథార్థమైంది, ఇది ఒక్కటే మొత్తానికి సంబంధించి ఇది ఒక్కటే అని చెప్పి అన్నాడు. అట్లాగని చెప్పి మళ్ళీ ఆలోచించు అని చెప్పి అన్నాడు. అంతేగాని అది కాదు అని చెప్పలేదు. ఆలోచించు అని చెప్తే మళ్ళీ ఆలోచించాడు. ఆలోచిస్తే అవును, ఇది అన్నమయ కోశం, ఇది నడవటానికి ఇంకోటి ఏదో ఉండాలి, ఉన్నట్టుగా ఉంది కదా, ఇది తనంతరకు తను నడవటం లేదు, దీన్ని నడిపేది ఇంకోటి ఏదో ఉన్నట్టుగా ఉంది, ఏంటది అనుకొని అప్పుడు దానికి ఒక పేరు పెట్టుకుని అది ప్రాణమయ కోశం అని చెప్పి సరే వచ్చి చెప్పాడు. ఇలాగ ప్రాణమయ కోశం ఉంది, దీన్ని నడిపేది అదే మొత్తానికి సంబంధించి మూలమైంది అని చెప్పన్నాడు. ఓ బాగానే ఉంది, అయినా మళ్ళీ ఒకసారి ఆలోచించు అని చెప్పన్నాడు. తపస్సు చేయన్నాడు. మళ్ళీ కూర్చున్నాడు. ఆలోచించాడు. బాగా ఆలోచిస్తే పోనీ ఈ ప్రాణశక్తి అది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటే మరి కొంత విశ్రాంతి, కొంత పని ఉండాలి కదా. పని చేసినప్పుడు ప్రాణశక్తి అవసరం అవుతుంది, విశ్రాంతి అప్పుడు ప్రాణశక్తి అంత అక్కర్లేదు. అట్లా ప్రాణశక్తిని మనకి వీలును బట్టి ఉపయోగించుకునేటట్టుగా దాన్ని నియంత్రించేది ఏదో ఒకటి ఉండాలి కదా. అది నిరంతరము అలాగా రావటం కాకుండా నియంత్రించటం, అవసరమైనప్పుడు దాన్ని రావటం, లేకపోతే అక్కర్లేదన్నప్పుడు ఆగటం అని ఇట్లాగా ఏదో ఒకటి ఉండాలి, ఆ నియంత్రించే శక్తి. ఓ అది మనోమయ కోశం అనమాట అని చెప్పి మనోమయ కోశం అండి అన్నారు వచ్చి. బాగానే ఉంది, ఇంకా ఆలోచించు అన్నాడు. ఇప్పుడు నీ మనోమయ కోశానికి యుక్తాయుక్త విచక్షణ దీనికి ఉన్నట్టుగా లేదు కదా. కాబట్టి ఎప్పుడు ఆపాలి, ఆ నియంత్రించే విధానంలో ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనే దానికి సంబంధించిన ఇది ఆ యుక్తాయుక్త విచక్షణ దీనికి లేదు కాబట్టి ఇంకోటి ఏదో దీన్ని నడిపేది ఉండాలి. ఇప్పుడు దాన్ని విజ్ఞానమయ కోశం అన్నారు. బాగుంది, సరే ఇంకా ఆలోచించు అన్నాడు. ఈ విజ్ఞానం అంతా ఎవరిది, ఎట్లాగొచ్చింది, ఇదంతా ఎలాగ పని జరుగుతుంది అని ఎట్లాగా ఆలోచించి మొత్తాన్ని నడిపేవాడు ఒకడు ఉండాలి, వాడే ఇన్నిట్లోనూ ఉండాలి. వాడు నడిపేవాడు ఒకడు ఎక్కడో ఉంటే ఇది ఇట్లాగా నడవటం అనేది కాకుండా మరి ఇక్కడ ఇట్లాగా నడవటానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి వాడెక్కడో ఒకతో ఉంటే కాబట్టి వాడే ఇన్నిట్లోనూ ఉన్నాడు, వాడే మొత్తాన్ని నడుపుతున్నాడు అన్నది మొత్తానికి సంబంధించి సమస్తమందు ఉన్నది ఒకటే. వాడే ఇన్ని రూపాలతో ఇన్ని రకాలుగా రూపాంతరం చెంది ఉన్నాడు అని సమస్తం ఒకటిగా దర్శనమిచ్చింది. అది ఆనందమయ కోశం. ఇట్లాగా మరి ఈ విధంగా ఎంతో కష్టపడ్డాడు ఆయన. వెరీ గుడ్ అన్నాడు. తండ్రికి చెప్పినప్పుడు, గురువుకి చెప్పినప్పుడు వెరీ గుడ్ అన్నాడు. అది ఇప్పుడు మనం ఈ సృష్టి యొక్క అమెరికా కూర్చుని ఈ సీక్రెట్ డాక్టర్లో మనకు అందించినటువంటి ఈ విషయాన్ని మనం వివరించుకుంటే మీకు వెంటనే సమస్త ముందు ఒక్కటే ఉన్నది. ఆ దివ్యజ్ఞాన ప్రబోధిని, ఆ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిలాసఫీ అదొక్కటి చాలు మనకి. దాంట్లో చదవంగానే
అమెరికా కూర్పు దర్శనం ఇచ్చింది. సమస్తం ముందు ఉన్నది ఒక్కటే, ఆనందమయ కోశం అనేది ఆయన అన్నాడు. ఆయన సగం జీవితం అయిపోయింది అప్పటికి. అది మనకి మరుక్షణమే మనకు వచ్చేటట్టుగా ఎట్లాగా సాధ్యమైంది ఇది? అమెరికా సృష్టి యొక్క అమెరికా కూర్పుని చెప్పడం ద్వారా. ఇప్పుడు ఈ వాదనలన్నీ ఇవన్నీ ఎలాగొచ్చినాయి? ఈ అమెరికా కూర్పుకి సంబంధించి లేకపోవటంతో రకరకాల వాదనలు, రకరకాల ఇవి వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈ అమెరికా కూర్పుని చెప్పే సందర్భంలో ఇదిగో ఇట్లాగా ఉన్నాయి. ఈ అమెరికా కూర్పు గనక మీరు తెలుసుకుంటే ఇంకా వాద వివాదాలతో పనే లేదు, తర్క వితర్కాలతో పనే లేదు. నేరుగా ఆ ఆనందమయ కోశాన్ని ఆయన ఎట్లాగైతే దర్శించాడో, ఆ తైత్రేయ ఉపనిషత్తులో ఆ శిష్యుడు అట్లా మీరు దర్శించగలరు. The Yogacharyas interpret the term as that which is also dependent upon the other things. పరతంత్ర ఇతరుల మీద ఆధారపడేది అన్నట్టుగా. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి చెబుతున్నారు? చివరికి ఆ విజ్ఞానమయ కోశం దాకా వెళ్ళి అక్కడ ఆ స్థాయిలో చెప్పే పదాలు ఇవన్నీ భౌతిక స్థాయిలో కాకుండా ఈ అన్నమయ కోశం దాటారు, ప్రాణమయ కోశం దాటారు, మనోమయ కోశం దాటారు, విజ్ఞానమయ కోశం దగ్గర అక్కడ చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ. అక్కడ ఆగిపోయి ఇంకా అక్కడే రకరకాలుగా వాద వివాదాలు, అంటే వాళ్ళకి అందినట్టుగా అక్కడ వరకు ఏదైతే అనిపిస్తూ ఉందో ఆ విషయాలు చెప్పడం ద్వారా ఏమైంది, ఇట్లా ఇవన్నీ ఒకే స్థితిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వర్ణించడం జరుగుతుంది. ఈ పరమార్థ అనే టర్మ్ని, ఈ పరమార్థ అనే పదాన్ని వాళ్ళు యోగాచార్యస్ as that which is also dependent upon other things, and the మాధ్యమికాస్, వీళ్ళు మహాయానానికి సంబంధించిన వాళ్ళు యోగాచార్యాస్. ఇక మాధ్యమికాస్ అంటే నాగార్జునుడు సంబంధించి, అంటే మహాయాన హీనయాన కాకుండా మాధ్యమికాని తర్వాత రోజుల్లో ఇది ప్రాచుర్యం పొందింది అన్నట్టు మన భారతదేశంలో. మన నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్న ప్రాంతంలో నాగార్జునుడు, అందుకే ఆయన పేరు మీదే ఆ డ్యామ్ కూడా నాగార్జున సాగర్ డ్యామ్ అని పేరు పెట్టారు. ఆ రిజర్వాయర్ కి నాగార్జునుడి పేరు పెట్టారు. మనది మాధ్యమిక సే దట్, ఆ మాధ్యమికాలు ఏం చెప్తున్నారు? పరమార్థ ఈజ్ లిమిటెడ్ టు పరనిష్పన్న ఆర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. ఇక విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చి ఇదే ఫైనల్, దీని తర్వాత ఏది లేదు అన్నట్టుగా అబ్సల్యూట్ పర్ఫెక్షన్. Paramartha is limited to Paranishpanna or absolute perfection, that is in the exposition of these two truths. ఏంటి టూ ట్రూత్స్ అంటే ఈ రెండు సత్యాలని అంటున్నాం కదా. సమృద్ధి సత్య ఒకటి, సంవర్తి సత్య అండ్ పరమార్థ సత్య. పరమార్థ సత్య అంటే అంతిమ సత్యం, అదే అంతిమం. మరి అంతిమం అంటే మనకు అది తెలుస్తుంది. మరి తెలుస్తుందంటే అది అంతిమం కాదు కదా. తెలుస్తుందంటే తెలుసుకునేవాడు ఉన్నాడు, తెలియబడేది ఉంది.
కాబట్టి అంతిమం అన్నది అక్కడ లేదు అన్నట్టుగా, అంటే వీళ్ళన్నారు మహాయాన వాళ్ళు. ఈ మాధ్యమిక వాళ్ళు అది అంతిమ సత్యం, పరమార్థ సత్య అన్న మాట వాడారు వాళ్ళు. సంవర్తి సత్యం అంటే వీళ్ళు ఏంటంటే వజ్రాయన సంప్రదాయం. వాస్తవికత యొక్క స్వభావాన్ని అన్వేషించే బౌద్ధ బోధనలు ఇవన్నీ ఏంటన్నమాట. రియాలిటీ ఏంటి అసలు, ఇవన్నీ ఏంటి, ఈ భౌతికంగా మనం పంచేంద్రియాలతో చూస్తున్నదంతా ఈ రోజు నుండి రేపు కనుమరుగైపోతుంది, మార్పులకి గురవుతూ ఉంది. ఇట్లాగా మార్పులకి గురి కాకుండా శాశ్వతంగా ఉండేది ఏమిటది, ఆ రియాలిటీ ఏంటి, రియాలిటీ, ఆ వాస్తవికత, దానికి సంబంధించిన ఆలోచన, ఆ స్వభావాన్ని అన్వేషించే క్రమంలో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయాన్ని తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా ఈ రెండు సత్యాలను తీసుకొచ్చారు. సత్యం అంటే మరి ఒకటే ఉంటుంది కదా, అంటే ఇట్లా ఇవన్నీ ఏంటి, ఎందుకు ఒక అంగీకారానికి రాలేకపోయారు? ప్రధాన కారణం అమెరికా కూర్పు అందుబాటులో లేకపోవడమే. అమెరికా కూర్పు అందుబాటులో ఉంటే ఇంకా వాదాలకే అవకాశం లేదు. ఒక మిషన్ ఫ్రిడ్జ్ తయారు చేశారు. ఫ్రిడ్జ్ తయారు చేసి మనం కొనుక్కొచ్చాం. ఆ ఫ్రిడ్జ్ ఎలాగ తయారు చేయబడిందో ఆ మెయింటెనెన్స్ మాన్యువల్ ఒకటి, దాన్ని ఎలాగా భద్రంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకునే విధానం, ఇవన్నీ కూడా అది మెయింటెనెన్స్ మాన్యువల్ గా మనకి ఫ్రిడ్జ్ తో పాటు ఇస్తారు. ఇంకా దాని గురించి వాదం ఏముంది, ఇక వాద వివాదాలు, ఇది ఇట్లాగా తయారైంది అనుకుంటానంటే అని అంటానికి ఉందా దాంట్లో? ఇంకొకరు వచ్చి అట్లా కాదండి, ఇది ఇట్లాగా ఆ ఈ సిద్ధాంతం మీద తయారై ఉంటుంది, ఇది ఈ ప్రిన్సిపల్ మీద ఇది తయారై ఉంటుంది. ఇంకొకడు వచ్చి అట్లా కాదండి అని వాడు ఇంకొక ప్రిన్సిపల్, ఇంకొక పద్ధతిలో తయారు చేసి ఉంటారు. ఇది ఆ ధర్మాల్ని, వాటిని ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని ఉపయోగించి ఇది తయారు చేసి ఉంటారు అని ఇట్లాగా చెప్పడానికి అవకాశం లేదు. నేను పూర్తి వివరం దాంట్లో ఉంది మనకి, ఎలాగా ఏ ధర్మాల ప్రకారం ఎలా తయారు చేశాం, ఇది ఎట్లా ఫ్రిడ్జ్ అనేది ఎలాగ పనిచేస్తుంది, ఆ చల్లదనం ఎలాగ ఉంటుంది, దాన్ని ఆ చల్లదనం ఎలాగ నిలుపుతోంది, అవన్నీ ప్రకృతిలో ఉన్న ధర్మాల్ని ఉపయోగించి ఈ విధంగా మేము తయారు చేశాం, దీన్ని ఇలాగ జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని చెప్పి ఆ వివరాలన్నీ దాంట్లో మనకిస్తారు. ఏ ఏ భాగాలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ మొత్తం, దాని యొక్క అమరిక కూర్పు మొత్తం మనకు ఒక బుక్లెట్ ఇచ్చాడు మనకి. ఇంకా అక్కడ తర్క వితర్కాలు ఎక్కడున్నాయి ఇక? లేదు. అట్లాగే ఈ సృష్టి అనే మహాయంత్రానికి మెయింటెనెన్స్ మాన్యువల్ ఏంటి, దాని అమరిక కూర్పే, ఇంకేముంటుంది, మెయింటెనెన్స్ మాన్యువల్. అది అందుబాటులో లేకపోతే ఏమవుతుంది, ఎవడికి వాడు జాగ్రత్తగా ఆలోచించి ఇది ఎట్లాగా చేశాడు, ఇది ఎట్లాగా చేశాడు. ఇప్పుడు ఆ తైత్రీయోపనిషత్తులో ఆ శిష్యుడు నానా తంటాలు పడి, మరి ముందేమో అన్నమయ కోశం అన్నాడు, కాదు కాదు ప్రాణమయ కోశం అన్నాడు, కాదు కాదు దీన్ని నియమించేది ఒకటి, దీన్ని నియంత్రించేది మనోమయ కోశం ఉంది అన్నాడు. అబ్బే, ఈ మనోమయ కోశానికి అసలు జ్ఞానం లేదు కదా, ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది అది, దానికి ఎట్లా కనిపిస్తే అలా చేస్తుంది. కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ ఉన్నటువంటి విజ్ఞానమయ కోశమే ఈ మొత్తాన్ని నడుపుతుంది అన్నాడు చివరికి. కాదు, మొత్తాన్ని నడిపేవాడు ఒకడు ఉండాలి, ఈ మొత్తంలో కూడా వాడు ఉండాలి అని ఆనందమయ కోశానికి వెళ్ళాడు. అదే మనకి ఈ అమెరికా కూర్పు తెలిస్తే ఇంత తంటాలు పడాల్సిన పని లేదు. అదన్నమాట ఇక్కడ.
ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఈ వివరాలన్నీ ఎందుకు ఇట్లాగా రకరకాల వాదనలు, రకరకాల తర్కాలు ఉన్నాయి అని ఈ డాంగ్మా ఎక్కడిది అసలు అని ప్రశ్న వచ్చినప్పుడు ఈ డాంగ్మాది మూడవ కన్ను తెరుచుకోవడం అనేది దీని యొక్క అమెరికా కూర్పులో అదొక విధానం ఉంది. కాబట్టి దాని ప్రకారం అది ఆ విధంగా మనకి తెరుచుకున్న వాళ్ళు దాని గురించి వివరించగలుగుతున్నారు, అనుభూతి చెంది వివరించగలుగుతున్నారు అనేది ఆమె చక్కగా వివరించి చెప్పింది కాబట్టి, అమెరికా కూర్పులో చెప్పారు కాబట్టి, అందించారు కాబట్టి, ఇది దానికి సంబంధించి అందుబాటులో లేదు కాబట్టి ఈ వాదనలన్నీ వచ్చినాయి అని చెప్పడం కోసం. వాదనలు, తర్కాలు, వివాదాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? విషయం పట్ల అది ఎట్లాగా తయారైంది, దాని యొక్క అసలు విషయం మనకి తెలియకపోవటం వల్ల. దాని విషయం తెలియకపోతే ఇక మనకు తోచిందే, మనకి ఎంతవరకు తోస్తే అంతవరకు అన్నట్టు అయిపోతుంది కదా. Paramartha is two truths out of four. The farmer believe and maintain that on this plane at any rate, there exists only some Varti Satya or relative truth. And the latter teach the existence of Paramartha Satya, the absolute truth. ఉన్నట్టు సత్యాన్ని ఇట్లా రెండు పేర్లు పెట్టి రెండు రకాలుగా వాళ్ళు వర్ణించారు. మహాయాన వాళ్ళు ఒకటి చెప్తే, మాధ్యమిక వాళ్ళు ఒకటి చెప్తున్నారు. దాని గురించి కొద్దిగా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.